హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్స్ కిచెన్. హెల్దీ వెజీస్ స్టఫ్డ్ పరోటా. పాలక్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. నేను పాన్లో బ్రోకోలీస్, క్యారెట్, పొటాటో నేను చిన్న మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. అండ్ నేను ఇందులో లైట్గా సాల్ట్ వేస్తున్నాను, అంతే. గ్యాస్ ఆన్ చేసి నేను కడాయి పెట్టుకొని అందులో వెజీస్ వేసుకున్నాను కదా. సో ఒక 1 కప్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇప్పుడు లిడ్ని క్లోజ్ చేసేసి నేను ఒక 2 విజిల్స్, జస్ట్ ఓన్లీ 2 విజిల్స్ రాణిస్తున్నాను. నెక్స్ట్ నేను పాలక్ని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. అటాని కూడా ఎంత కావాలో అంత క్వాంటిటీ బౌల్లోకి తీసుకున్నాను. సో లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను పాలక్ని గ్రైండ్ చేసుకున్నాను కదా, అది కొంచెం కొంచెం వేసుకుంటూ ఆటాలో మిక్స్ చేసుకోవాలి ఆటాని. సో మ్యాక్సిమం వాటర్ ఏమీ అవసరం ఉండదు. ఇదే పాలక్తో మనం మొత్తం అంతా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, బైండ్ అయిపోతుంది పర్ఫెక్ట్గా. ఇన్ కేస్ వాటర్ కావాలి, తక్కువ అయింది అంటే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. సో మన ఆట ప్రిపేర్ అయిపోయింది, దీన్ని సైడ్కి పెట్టుకుందాం. నెక్స్ట్ విజిల్ వచ్చేసినాయి, 2 విజిల్స్. ఓపెన్ చేసి చూద్దాం. సో పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో చూడండి, నేను నైఫ్తో ఒకసారి ప్రెస్ చేసి చూస్తాను కుక్ అయిందా లేదా అని. యా. సో మొత్తం అంతా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇది కొంచెం కూల్ అవ్వాలి, టెంపరేచర్ కూల్ అయ్యాక మనం మొత్తం పీల్ చేసుకొని పొటాటోస్ అంతా మనం స్మాష్ చేసేసుకుందాం. సో చూడండి, నేను ఇలా స్మాష్ చేస్తున్నాను యూస్ చేస్తూ. కావాలంటే కొంచెం కూల్ అయిపోయాక హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో నేను స్మాష్ చేసుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులు వేసుకున్నాను. నువ్వులు వేసుకున్నాక దీన్ని బాగా ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. అండ్ లైట్గా ఆరిగానో కూడా వేసుకుంటున్నాను, కొంచెం సాల్ట్, లైట్గా రెడ్ చిల్లీ పౌడర్. ఇప్పుడు మనం వీటిలన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. అండ్ నేను కొంచెం జీరా అండ్ ధనియా పౌడర్ని కూడా వేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు హ్యాండ్తో ఇది అంతా కొంచెం బాగా మిక్స్ చేసేసుకుందాం. ఫస్ట్ నేను స్మాష్ చేసింది అయితే నేను స్మాషర్తోనే చేశాను. సో బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. సో మన స్టఫ్ అండ్ ఆటా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రోటీకి చేసుకుందాం. కొంచెం డస్టింగ్ వేసుకొని ఇప్పుడు దీన్ని నేను రోటీ కింద ప్రిపేర్ చేసుకుంటాను. మన రోటీ ప్రిపేర్ అయిపోయింది. నేను ఆ స్టఫ్ని ఒక సర్టెన్ సైజ్ బాల్ కింద తీసుకొని నేను రోటీలో పెట్టి ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకొని మళ్ళీ దీన్ని రోటీ కింద ప్రెస్ చేసుకోవాలి. కొంచెం కేర్ఫుల్గా, ఎందుకంటే స్టఫ్ కదా, కొంచెం అక్కడక్కడ వస్తుంది, కొంచెం కేర్ఫుల్గా చేసుకుంటే సరిపోతుంది. సో దీన్ని లైట్గా మళ్ళీ డస్టింగ్ చేసుకుంటూ 2 సైడ్స్ అప్పుడు మనం స్లోగా రోటీ కింద ప్రెస్ చేసుకోవాలి. కేర్ఫుల్గా స్లోగా ప్రెస్ చేసుకుంటూ రోటీని చేసుకోవాలి. సో మన రోటీ రెడీ అయిపోయింది. ఇలాగే ఎన్ని రోటీస్ అయితే కావాలో అన్ని రోటీస్, స్టఫ్డ్ రోటీస్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకొని కొంచెం పెనం హీట్ అయ్యాక నేను గీని అప్లై చేస్తున్నాను. ఆయిల్ ఎక్కడ ఏమీ యూజ్ చేయట్లేదు. గీని అప్లై చేశాక ఇప్పుడు రోటీని మనం కొంచెం హీట్ అవుతుంది కదా, ఇప్పుడు రోటీని మనం వేసేసుకుందాం. సో సిమ్లోనే పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఎందుకంటే ఇది స్టఫ్డ్ రోటీ కదా, ఆల్మోస్ట్ లోపలంతా కుక్ అయిపోయే, బాయిల్ అయిపోయే ఉంటాయి అన్నీ. సో పైన మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇలాగే మనం టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కావాలంటే ఇంకా కొంచెం గీని అప్లై చేసుకోవచ్చు. నేను 2 సైడ్స్ గీని అప్లై చేసుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కావాలంటే గీ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. గీ అయితే ఇంకా మంచిది, ఇది హెల్దీ కూడా. సో నైట్ కానీ సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ తినవచ్చు. చాలా ఒకటి తింటే చాలా హెవీ అయిపోతుంది. సో గీని అప్లై చేసుకుంటూ 2 సైడ్స్ స్లోగా ఫ్రై చేసుకోవాలి. వెజీ స్టఫ్డ్ పరోటా రెడీ టు సర్వ్. దీన్ని కర్డ్తో కానీ ఆరెల్స్ టమాటో చట్నీ దేంతో సర్వ్ చేసుకున్నా బాగుంటుంది, ఆరెల్స్ ప్లెయిన్గా తిన్నా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ నా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఐ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.